సంగారెడ్డి కేంద్రంలోని బస్టాండ్ వద్ద 282 ఓ జీవో కాపీలను సిఐటియు నాయకులు దగ్ధం చేశారు. 8 గంటల పని విధానాన్ని మారుస్తూ 10 గంటలకు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 282ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో యాజమాన్యాలకు తమ దోపిడీ పెంచుకోవడానికి ఇచ్చిన ఆయుధంగా మార్చుకుంటున్నాయని ఆరోపించారు. ఈ నిర్ణయం వల్ల 100 ఏళ్ల క్రితం పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని మంగళం పడినట్లు అయిందని అన్నారు. జీవో నంబర్ 282 పేరు మీద మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి సంస్థలలో, పరిశ్రమలలో, వాణిజ్య సముదాయాలలో, షాపులు మినహా అన్నిట్లలో కూడా ఇప్పటిదాకా కొనసాగుతున్నటువంటి 8 గంటల పని విధానాన్ని మారుస్తూ 10 గంటల పని విధానాన్ని తీసుకొస్తూ జీవో నంబర్ 82ను తీసుకురావడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఈ జీవో పని గంటల్ని పెంచడమే కాదు, కార్మికుల్ని శ్రమదోపిడికి గురి చేసేటువంటి జీవో రాబోయేటువంటి రోజుల్లో పర్మనెంట్లు కాకుండా ఉన్న కార్మికులతోనే పని గంటల్ని పెంచేసి తమ యొక్క హక్కుల్ని హరించేటువంటి జీవో కనుక ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ జీవోలో పేర్కొన్నటువంటి అంశాలు పరిశీలిస్తే ఇవాళ 10 గంటలు అనేటువంటిది 48 గంటలు వారంలో మేము పెంచకూడదు అని చెప్తా ఉన్నారు. ఒకవైపు 10 గంటలు పెంచుతూ మరోవైపు 48 గంటలు మించితే ఓటీ ఇస్తామని చెప్పి మొదట ఏరేసి ఆ తరువాత పని గంటల్ని శాశ్వతంగా 12 గంటలు చేయడం కోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక తెల్లారి లేస్తే మోడీకి వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ జీవోని తీసుకొచ్చి మోడీ బాటలోనే నడుస్తూ ఉన్నాడు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పని గంటల్ని పెంచి కార్మిక వర్గం మీద భారం వేస్తుంది అని చెప్పి లేబర్ కోడ్లు తీసుకొచ్చి మన హక్కుల్ని హరిస్తుందని చెప్పి మనం ఒకరికి మాట్లాడుతూ రేపు 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక హక్కుల్ని కాపాడుకోవడం కోసం సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం చేసినటువంటి తరుణం లోపల